గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో వీధి వ్యాపారులకు అభివృద్ధి సమస్యలపై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశామని మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాసరావు చెప్పారు. వీధి వ్యాపారులకు తగిన ఏర్పాట్లు చేయడం కోసం కనీస సౌకర్యాలు కల్పించే దిశగా చర్యలు చేపట్టామని తెలిపారు. వీధి వ్యాపారులు నగరంలోని రోడ్లు, కాలువలు, ప్రధాన కూడళ్లు, జాతీయ రహదారులను సైతం ఆక్రమించి వ్యాపారాలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ గుంటూరు నగరంలో మీ అందరూ తెలుసు, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, తర్వాత డ్రింకింగ్ వాటర్ సంబంధించినటువంటి మెయిన్ పైప్స్ కానీ ఎప్పుడో చాలా కాలం క్రితం చేసినటువంటి ఇవన్నీ కొన్ని చోట్ల వీక్ అయిపోయి అవన్నీ మరి బ్రేక్ అవటం, రీచ్ అవటం ఇలా జరుగుతుంది. దాంతో అక్కడక్కడ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. మేజర్గా కొద్ది రోజుల క్రితం ఏర్పడేటువంటి నెహ్రూ రిజర్వాయర్ దగ్గర ఏర్పడినటువంటి మేజర్ లీక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మేము స్టాప్ చేసి అవన్నీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో మళ్ళీ స్థితి తీసుకొచ్చాము. ఇట్లాంటప్పుడు కొంత అసౌకర్యం ఉంటుంది. అందుకని ఎక్కడైతే అవసరమో అక్కడ ట్యాంకర్స్ ద్వారా మనం వాటర్ని కూడా సప్లై చేస్తాం. ప్రజలు కూడా ఎక్కడైనా మీకు చాలా ఇబ్బందిగా ఉంది, వాటరు ఎక్కువ టైం రావట్లేదు, లేకపోతే మాకు తగినంత వాటర్ రాలేదనుకుంటే మన హెల్ప్ లైన్ నెంబర్ ఉంది జిఎంసీలో. లేదు నా దృష్టికైనా డైరెక్ట్గా తీసుకొస్తే నేను కంపల్సరీ మా అధికారులకి ఇంటిమేషన్ ఇచ్చి అక్కడ ట్యాంకర్స్ పంపించి ఏర్పాటు కూడా చేసుకుంటాము. డిసెంబర్ ఎండింగ్ లేదా జనవరి ఫస్ట్ వీక్ నుంచి గోరంట్ల స్కీమ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. తద్వారా ఆ ఏరియా కూడా వాటర్ అంతా కూడా స్ట్రెంగ్తన్ చేసుకోవడం జరుగుతుంది డిస్ట్రిబ్యూషన్. తర్వాత మనకి ఏఐబిలో, తర్వాత అమృతపూర్లో కూడా వాటర్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ పెట్టుకున్నాము. అవి కానీ కంప్లీట్ అయిపోతే 100% నెక్స్ట్ ఇంకొక 50 years వరకు మన గుంటూరు కార్పొరేషన్కి ఇంక్లూడింగ్ ఫ్లోటింగ్ పాపులేషన్ దృష్టిలో పెట్టుకొని చేశాం. సో వాళ్ళకు కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో వాటర్ విషయంలో ప్రజలు ఇది గమనించి మీకు ఎక్కడైనా ఇబ్బందికరంగా ఉండి, లేకపోతే జిఎంసీ ఫీల్డ్ స్టాఫ్ ఎవరైనా సహకారం లేకపోతే నేరుగా నాకు కాల్ చేయండి. డెఫినెట్గా నేను సంబంధిత అధికారులకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.